ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంటే ఏదైనా వాహనమే కదా పంతులు గారు. సైకిల్ని చిన్న చూపు చూడకండి. ఇదే సైకిల్ మీద తిరిగే ఒక పెద్ద రాజకీయాల్లో చక్రం తిప్పాడు పంతులు గారు. అవునవును, ఆయన తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకు తెలియజేసేలా చేశారు. నిన్ను ఆయనతో పోల్చుకుంటున్నావా బాబు? పంతులు గారు, అది ఏమో చెప్పలేం కదా. గుర్రం ఎగరవచ్చు, ఈ సైకిల్ పట్టుకుని నేను కూడా ఆ రేంజ్ లో. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. అయినా సైకిల్ అయినా కారు అయినా నేను ఒకే రకంగా గౌరవిస్తాను పంతులు గారు. మరి నా సంభావన ఆ పంతులు గారు, ఇది తీసుకుని పండగ చేసుకోండి. అదేమిటయ్యా, పూజకి 500 ఇస్తానన్నారు కదా? సైకిల్ కి పూజ చేస్తే 500? అయినా ఇప్పుడు మీకు 500 ఇవ్వకపోతే యాక్సిడెంట్ జరిగిపోతాయా? భలే చెప్పొచ్చారు. జరగండి పంతులు గారు, జరగండి. అది ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిట పెన్నిది, కాయా కష్టం తెలియని వాళ్ళకి కబడ్డారు నేనే. నమస్కారం. నమస్తే అండి. బ్రేకులు పట్టలేదు బాబాయ్. బ్రేకులు బ్రేకులు పట్టలేదు. పక్కెళ్ళండి, పక్కే. బాబు బాబు బ్రేకులు పట్టలేదు. చూసుకో బాబు. పక్కకి తప్పండి. బ్రేకులు పట్టలేదు. ధనలక్ష్మి, ధనలక్ష్మి, లే ధనలక్ష్మి, ధనలక్ష్మి, ఏమైంది ధనలక్ష్మి? ధనలక్ష్మి, లే ధనలక్ష్మి, 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 లే ధనలక్ష్మి. నిండు చూలాలకి కడుపు పోయినట్టుంది, హాస్పిటల్కి వెళ్దాం. ఏమై వెంకట్రావు, సైకిల్ తొక్కుతూ మా ఆవిడ కడుపు పోగొడతావా? నా కొత్త సైకిల్ చూడరా ఎలా పడిపోయిందో. అసలు నా టైర్ చూడు ఎలా బెండ్ అయిపోయిందో. నీ కొత్త సైకిల్ తగలయ్యా, నా పెళ్ళం కడుపు పోయిందయ్యా. పోతే పోయింది మహా కడుపు. నా సైకిల్ చూడు, ఆ టైర్ చూడు ఎలా అయిపోయిందో. మొత్తం అంతా ఇరిగిపోయింది. కొత్త సైకిల్ అది. వాకింగ్ కోసం బయటకు వస్తే ఇలా గుద్దేసి కడుపు పోగొడతావా? ఇదిగో, నీకు నీ భార్య కడుపు ముఖ్యమేమో, నాకు నా సైకిల్ ముఖ్యం. అది నా బామ్మర్ది కొనిచ్చాడు నాకు. అది నా కొత్త సైకిల్ తీసుకురా నాకు. ఈ గొడవ తేలాలంటే పంచాయతీకి వెళ్లాల్సిందే. వెళ్దాం, పంచాయతీగా వెళ్దాం. పదండి పదండి. పద. అదేంటి, రఘురామ్ గారి బదులు ఆయన తమ్ముడు శివరాం గారు కూర్చున్నారేంటి? ఒక నెల రోజులు ఈ ఊరు బాగోగాలన్నీ శివరామయ్య చూసుకుంటాడంట. పోయానా రఘురామ్ గారే చెప్పారు. ఆ తర్వాత కూడా మా ఆయనే ఉంటారు. అదెలా కుదురుతుందమ్మా? నా మాటే శాసనం, రాసి పెట్టుకోండి. అదే జరుగుతుంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని శివరామ్ గారు ఈ కుర్చీలో కూర్చుంటే ఆట విడుపు కోసం కూర్చున్నట్టుంది. మీ అందరి నోళ్ళు మూయించే రోజు తొందరలోనే వస్తుంది. కాస్త మనుషుల్ని చూసి మాట్లాడండి. బామ్మర్ది రఘురాం బాబు గారికి చెప్పకుండా ఉంటే చాలు, పెద్ద గొడవ అయిపోద్ది. లేకపోతే ఏంటి గొడవ? అది కదా బామ్మర్ది. వెంకట్రావు గారు, ఇది పంచాయతీ. చట్టసభల ముందు బంధాలు బంధుత్వాలు ఉండకూడదు. అలాగే చెల్లమ్మా. ఏయ్, అలాగేనండి నండి, అలాగేనండి. అయ్యగారు, బైక్ కొనివ్వమంటే ఈ సైకిల్ కొనిచ్చాడు నా ముద్దుల బామ్మర్ది. దానికేదో పూజ చేసుకుని వస్తుంటే ఇడిగో వీడి పెళ్ళాన్ని తీసుకొచ్చి దారికి అడ్డంగా వచ్చాడండి. వీడు నా సైకిల్కి ఏమో బ్రేకులు పడలేదు, నేను గుద్దేశాను. చూడండి బంగారం లాంటి సైకిల్ ఎలా అయిపోయిందో.
ఎలా అయినా సరే వాడికి చెప్పి నా సైకిల్ నాకు ఇప్పించండి. ఇప్పుడు సైకిలా ముఖ్యం? ఎంతో మంది దేవతలకి దేవుళ్ళకి మొక్కుకుంటే నా పెళ్ళం నెల తప్పింది. దాన్ని అపురూపంగా చూసుకున్నాను. రేపో మాపో కానుపు కూడా అయ్యేది. డాక్టర్లు వాకింగ్ చేయమంటే దాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చానయ్యా. ఇదిగో ఈయనున్నాడే, ఈయన సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కొచ్చి ఎవరూ దొరకనట్టు నా పెళ్ళాన్ని గుద్దేసి కడుపు పోగొట్టేశాడయ్యా. నాకు మీరే న్యాయం చెయ్యాలయ్యా. ఏయ్, మళ్ళీ గట్టిగా ప్రయత్నం చేస్తే నీ పెళ్ళానికి కడుపు వస్తుందయా, కానీ బంగారం లాంటి సైకిల్ మళ్ళీ యాసిడ్గా అవుతుందా? ఆ? ఎవరు పుడుస్తారా నా నష్టాన్ని? కడుపు అంట కడుపు. ఓ తెగ చెప్తున్నావు. వెంకట్రావు గారు చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది. అసలు నా బామ్మర్ది కూడా అదే 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 మా బామ్మర్ది గుర్తు ఈ సైకిల్. మర్యాదగా నా సైకిల్ యాజిడ్గా ఎలా ఉండాలో చేపిస్తావా? లేకపోతే ఏం చేస్తా నాకే తెలీదు. రేయ్, మా చేతుల్లో పడుతున్న బిడ్డని అపురూపంగా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నాం. మా బిడ్డని చంపేసి నువ్వు సైకిల్ గురించి మాట్లాడతావా? ఏంట్రా ఇందా నుంచి చూస్తున్నాను బిట్ట 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 అంటావు. ఆ సైకిల్ కంటే గొప్పదా నీ బిడ్డ? మానవత్వం లేకుండా మాట్లాడితే నాలుగు కోసేస్తా. తెలిసి పెట్టుకుని ఉన్నావు నీతో కోయించుకోవడానికి. ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు? నా బిడ్డయ్యా, నా బిడ్డ చచ్చిపోయింది, తీసుకురండి. ఏంట్రా తీసుకొచ్చేదే? నా సైకిల్ బంగారం లాంటి సైకిల్ రా. ఆ బిడ్డ బిడ్డ అంటావే నువ్వు? ఏం మాట్లాడతారయ్యా? నా బిడ్డ తీసుకురండి. ఏంట్రా నువ్వు మాట్లాడితే? గప్చుప్ నా బిడ్డ నాకు తీసుకురండి. ఆపండి. ఏమండి, మీరు కూర్చోండి, నెమ్మదిగా ఉండండి. వీళ్ళేంటి ఎంత సీరియస్ గా ఉన్నారు? అంటే న్యాయం అటువైపు చెప్తారా? లేదు, ఇంకా ఓవర్ చెయ్యాలి, లేకపోతే పనవదు. ఎందుకండి అంత గట్టిగా అరిచారు? అంటే ఇప్పుడు వాడి మొహం చూస్తే పెళ్ళం కడుపుపోయింది, వాడి బాధ సరైందే. వెంకట్రావు బాబు సైకిల్ పోయింది, ఈయన బాధ సరైందే. ఇప్పుడు ఏం తీర్పు చెప్పాలి? మా అన్నయ్య అయితే ఏం చేసేవాడు? ఇలాంటి చిన్న చిన్న తీర్పులకు కూడా అలా కంగారు పడిపోతే ఎలా? చూస్తూ ఉండండి, ఈ సమస్యని ఎంత సులభంగా పరిష్కరిస్తాను. ఎలా పరిష్కరిస్తావు పార్వతి? నా చెవులో చెప్పడం ఎందుకు? మళ్ళీ నాలిక మడతపడి తడబడితే కష్టం. నువ్వే వాళ్ళకి చెప్పేసేయ్. నన్నే చెప్పమంటారా? నిన్నే చెప్పమనంటుంది. సరే అయితే. ఏయ్, మీ గొడవ నాకు అర్థమైంది. నేను తీర్పు చెప్తా. అమ్మా, నువ్వు చెప్పకూడదమ్మా. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళే చెప్పాలి. తీర్పు ఆయనదే. ఆయన కుర్చీకి కొత్త కదా, చెప్పడానికి భయపడుతున్నారు. అందుకే నేను చెప్తానంటున్నాను. చెప్పరేంటండి? అవునవును, తీర్పు నాదే, కానీ నా భార్య చెప్తుంది. చెప్పండి.